ఎక్సెల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కొత్త అంశం కౌంట్ బ్లాంక్. సో లాస్ట్ సెషన్స్లో మనం కౌంట్ ఎలా పనిచేస్తుంది చూసాము, కౌంట్ ఏ ఎలా పనిచేస్తుంది చూసాము, కౌంట్ ఇఫ్ అండ్ కౌంట్ ఇఫ్స్ కూడా ఎలా పనిచేస్తాయి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది కౌంట్ బ్లాంక్ అంటే కౌంట్స్ ఏవైతే స్కిప్ చేశాయో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి కౌంట్ ఫంక్షన్స్ అంటే కౌంట్ ఏ, కౌంట్ ఇఫ్, కౌంట్ ఇఫ్స్ వేటినైతే స్కిప్ చేసిందో ఆ స్కిప్ చేసిన కాంటెంట్ని ఇది కౌంట్ చేస్తుంది. ఈ 4 కౌంట్ ఫంక్షన్స్లో కామన్గా స్కిప్ చేసేది ఏంటి అంటే నల్ వాల్యూస్ కదా. కౌంట్ అయినా, కౌంట్ ఏ అయినా, కౌంట్ ఇఫ్ అయినా, కౌంట్ ఇఫ్స్ అయినా నల్ ఉంది అంటే దాన్ని కౌంట్లోంచి స్కిప్ చేసేస్తుంది. ఆ సెల్ని స్కిప్ చేయడం జరుగుతుంది, కౌంట్ చేయకుండా వదిలేయడం జరుగుతుంది. సో కౌంట్ బ్లాంక్ ఇక్కడ మనకు ఉపయోగానికి వస్తుంది. అంటే ఒకవేళ ఏదైనా సెల్స్లో బ్లాంక్ ఉంటే, నల్ ఉంటే, ఎంటీ ఉంటే అలాంటి ఎంటీ ఉన్న సెల్స్ని కనుక మనం కౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో యాజ్ ద నేమ్ ఇంప్లైస్ కౌంట్ బ్లాంక్ కాబట్టి బ్లాంక్ ఉన్న సెల్ మాత్రమే కౌంట్ చేస్తుంది. సో ఇది ఎలా చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. సో దిస్ ఈజ్ ద కౌంట్ బ్లాంక్. కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద సెల్స్ విచ్ కాంటైన్స్ ఎంటీ ఆర్ నల్. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కౌంట్ ఫంక్షన్స్లో ఏవైతే స్కిప్ చేశాయో అంటే ఈ నల్ వాల్యూస్ని అన్నీ కూడా స్కిప్ చేయడం జరిగింది, కౌంట్ చేయకుండా స్కిప్ చేయడం జరిగింది. సో అలా స్కిప్ చేసిన కాంటెంట్ను మాత్రమే ఇది కౌంట్ చేస్తుంది అనమాట. అంటే ఆ కౌంట్స్ అన్నిటికీ కూడా ఇది వ్యతిరేకంగా పనిచేస్తుంది. అవన్నీ కౌంట్స్ ఇప్పటిదాకా చెప్పుకునే అన్నీ కూడా డేటా ఉంటేనే కౌంట్ చేసింది, డేటా లేకపోతే స్కిప్ చేసింది. ఈ బ్లాంక్ అంటే కౌంట్ బ్లాంక్ ఏం చేస్తుంది అంటే డేటా ఉంటే స్కిప్ చేస్తుంది, డేటా లేకుండా ఎంటీ ఏదైతే ఉందో అది మాత్రమే కౌంట్ చేస్తుంది. ఇట్ కెనాట్ కౌంట్ ద సెల్ కాంటైన్స్ ఎనీ డేటా దట్ మే బి నెంబర్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్. ఎంటీ కాకుండా ఉంది అంటే అది కౌంట్ చేయదన్నమాట. దిస్ ఇస్ అబౌట్ ద కౌంట్ బ్లాంక్ ఫంక్షన్. అండ్ ఒకవేళ సింటాక్స్ కనుక చూసినట్లయితే కౌంట్ బ్లాంక్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద రేంజ్ యాజ్ ఆర్గ్యుమెంట్. సో మనం ఆర్గ్యుమెంట్గా అక్కడ మనకు కావాల్సిన రేంజ్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ లైక్ ద కౌంట్ ఆర్ కౌంట్ ఏ ఫంక్షన్స్ ఎలా పనిచేసాయో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ పైన దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. లాస్ట్ టైం మనం చెప్పుకున్నటువంటి డేటా సెట్ ఏదైతే ఉందో అదే డేటా సెట్ పైన ఈ కౌంట్ బ్లాంక్ని కూడా అప్లై చేద్దాం. సో కౌంట్ బ్లాంక్ని గనక మనం అప్లై చేస్తే ఇక్కడ చూడండి 5 స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి అండ్ 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ B2 టు B6 అనేటువంటి సెల్ రేంజ్ ఏదైతే మార్క్స్ని ఇండికేట్ చేసే సెల్ రేంజ్ ఉందో ఈ మార్క్స్ని ఇండికేట్ చేసే సెల్ రేంజ్ పైన కౌంట్ బ్లాంక్ని అప్లై చేస్తే మనకు అవుట్పుట్ 2 రావడం జరిగింది. సో ఎందుకు అలా వచ్చింది అంటే ఒకసారి మనం గమనించండి. సో ఇక్కడ కాలం సెల్ 1 అండ్ సెల్ 2 ఈ 2 సెల్స్లో డేటా అనేది లేదు, ఎంటీ ఉంది. కాబట్టి ఎంటీ ఎన్ని ఉన్నాయో వాటిని మాత్రమే కౌంట్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే డేటా ఉందో అవి ఒమిట్ అయ్యాయి. దట్స్ మీన్ ఎక్కడైతే డేటా ఉందో అవి స్కిప్ కావడం జరిగిందనమాట. సో ఈ రకంగా మనం బ్లాంక్స్ని మాత్రమే కౌంట్ చేయడం కోసం కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్ని వాడతాము. సో ఇక్కడ 2 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మనం ఎంటర్ చేయలేదు. సో ఆ బ్లాంక్ ఉన్న సెల్స్ ఎన్ని అనేది మనకు అవుట్పుట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్సెల్ పైన ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో సో ఇక్కడ చూడండి కొంత డేటా ఉంది మన దగ్గర. ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ అండ్ లొకేషన్ అండ్ సమ్వేర్ మనకు ఎంటీస్ ఉన్నాయి, రైట్? ఎంటీస్ వచ్చాయి. సో ఇప్పుడు కనుక మీరు డేటా అనలైజ్ చేయాలి, డేటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎలా చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం. సో అండ్ ఇక్కడ కూడా మనకు రిమార్క్స్ సెషన్ ఒకటి, రిమార్క్స్ అనే ఒక కొత్త డాటాని ఎంటర్ చేసి కాలంని ఎంటర్ చేసి ఈ కాలంలో ఏదైతే బ్లాంక్ ఉందో అది డిస్ప్లే ఎలా చేయాలి చూద్దాం. అంటే విత్ ఇఫ్ కండిషన్తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఈ సెషన్లో చూద్దాం. ఫస్ట్ కౌంట్ బ్లాంక్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఈక్వల్స్ టు కౌంట్ బ్లాంక్. సో ఇక్కడ రేంజ్ ఇవ్వాలి. సపోజ్ మీకు ఏది డిపార్ట్మెంట్ పైన అప్లై చేయాలి అనుకోండి, సెలెక్ట్ ద డిపార్ట్మెంట్ రేంజ్, రైట్, అండ్ క్లోజ్ ఇట్. సో చూడండి డిపార్ట్మెంట్లో 8 బ్లాంక్స్ ఉన్నాయి. అంటే 8 ప్లేసెస్లో 8 బ్లాంక్ సెల్స్ అనేది ఆ పర్టికులర్ కాలంలో రావడం జరిగింది. అయితే మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం కదా, దీన్ని టేబుల్గా మార్దాం. కంట్రోల్ ప్లస్ టీ అనే కాంబినేషన్ కీ, కంట్రోల్ ప్లస్ టీ అనే కాంబినేషన్ కీతోని సో టేబుల్గా మారిస్తే మనకి ఫంక్షన్స్ రాయడం అనేది చాలా సింపుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం కౌంట్ బ్లాంక్.
రేంజ్, ఇక్కడ మనకు రేంజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు టేబుల్ 1 అండ్ ఎక్కడ కావాలి నేమ్స్ అనేటువంటి ఫీల్డ్లో చూద్దాం. సో చూడండి టేబుల్ 1 నేమ్స్లో ఎక్కడ కూడా అంటే నేమ్స్ అనే కాలంలో ఎక్కడ కూడా బ్లాంక్స్ లేవు. సో టేబుల్గా మార్చడం వల్ల ఎంత బెనిఫిట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ కాలమ్స్ ఎంటర్ చేస్తున్నాను అంతే. లొకేషన్ అవి కూడా పూర్తి టైప్ చేయాల్సిన అక్కర్లేదు. ఫస్ట్ 2 ఎంటర్ చేయగానే మ్యాచింగ్ అన్నీ కూడా కాలమ్స్ లిస్ట్ మనకు రావడం జరుగుతుంది. సో చూడండి లొకేషన్లో 9 బ్లాంక్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్లో ఇక్కడ చూడండి ఈ లొకేషన్ ప్లేస్లో జస్ట్ డి అని టైప్ చేయగానే డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్స్లో 8 బ్లాంక్స్ ఉన్నాయి. సో ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు కౌంట్ ఫంక్షన్ ఎలా వర్క్ చేసిందో చూసాం కదా. దాన్ని ఇఫ్తోనే అప్లై చేసి ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ ఇద్దాం. రిమార్క్స్ అంటే ఎవరికైతే అంత డేటా ఉందో అంటే ఎంప్లాయీ ఐడి నుంచి నేమ్ ఎవ్రీథింగ్ డేటా రెడీగా ఉందో వాళ్ళకి ఎలాంటి రిమార్క్స్ డిస్ప్లే చేయదు. సో ఎవరిదైతే బ్లాంక్ ఉందో అంటే ఏదో ఒక కాలంలో బ్లాంక్ ఉంటే ఏ కాలంలో బ్లాంక్ ఉందో ఆ కాలంని ఫిల్ చేయండి అనేటువంటి ఒక ఇండికేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యేలాగా రిమార్క్స్లో రాద్దాం. సో ఇలా చేయాలి అంటే ఇఫ్ కండిషన్ కావాలి. సో ఇఫ్ విత్ కౌంట్ అన్నమాట. ఇఫ్ విత్ కౌంట్. సో ఇఫ్ ఇచ్చాము, దీంట్లో కౌంట్ బ్లాంక్ ఇస్తాం. కౌంట్ బ్లాంక్లో ఈ పర్టిక్యులర్ రోని మనం ఎంటర్ చేద్దాం. పర్టిక్యులర్ రో అంటే ఎంప్లాయీ ఐడి టు లొకేషన్. టేబుల్ 1లో ఎంప్లాయీ ఐడి టు లొకేషన్ వరకు గ్రేటర్ దెన్ 0 కనుక ఉంటే అప్డేట్ బ్లాంక్ లేదా బ్లాంక్స్ కెన్ నాట్ బి యాక్సెప్టెడ్ అని పెట్టేద్దాం. లేదు ఎక్కడ బ్లాంక్స్ లేవనుకోండి జస్ట్ ఎంటీ, నథింగ్ టు డిస్ప్లే అనమాట. ఏది డిస్ప్లే చేయాల్సిన అక్కర్లేదు. సో ఇలా ఎంటర్ చేసేద్దాం. చూసారు కదా ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఎక్కడెక్కడ బ్లాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేసింది. బ్లాంక్ కెనాట్ బి యాక్సెప్టెడ్. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడ బ్లాంక్ ఉన్నా కానీ మనకు ఆ బ్లాంక్ ఎక్కడ ఉంది అనేది మనకు క్లియర్గా ఇండికేట్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ కాలంలో రిమార్క్స్ ఏంటి అనేది తెలిసిపోతుంది. సో బ్లాంక్స్ కెనాట్ బి యాక్సెప్టెడ్ అంటే ఇక్కడెక్కడో బ్లాంక్ ఉంది అని తెలిసిపోతుంది. సో ఆ బ్లాంక్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం బ్లాంక్స్ని లేకుండా డాటాని ఎంటర్ చేయవచ్చు అన్నమాట. సో ఇది అనలైజింగ్ టెక్నిక్లో మనం యూజ్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా కౌంట్ బ్లాంక్ పైన ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక స్టూడెంట్ సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన డేటా ఉంది మన దగ్గర. సో ఇందులో 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ఎగ్జామ్స్లో ఆబ్సెంట్ ఉన్నారు, ప్రజెంట్ లేరు, ఆబ్సెంట్ ఉన్నారు. ఆబ్సెంట్ ఉన్న దానికి బ్లాంక్ ఇచ్చాము, ప్రజెంట్ ఉన్న దగ్గర పి ఇచ్చాము. కింద ఒక చిన్న నోట్ ఉంది. స్టూడెంట్స్ హూ అబ్సెంట్ ఇన్ ఓన్లీ 1 ఎగ్జామ్ కెన్ అప్లై ఫర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ. ఇక్కడ ఒక మనకు కండిషన్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఒక్క ఎగ్జామ్లో మాత్రమే ఫెయిల్ అయ్యారో వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఎలిజిబిలిటీ ఉంది. రాయంటే దాన్ని ఫీ కట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చేసుకోవచ్చు. హూ నాట్ presented, that's mean who absent for more than 2 or more than 1 subjects are not eligible for the advanced supplementary అన్నమాట. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ వస్తుందా రాదా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎన్నిట్లలో ఆబ్సెంట్ అయ్యారో అనేది తెలుసుకోవాలి. సో దీనికి మన దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటి, కౌంట్ బ్లాంక్. ఎక్కడైతే మనం బ్లాంక్ ఇచ్చామో అంటే డాటా ప్రొవైడ్ చేయలేదు కదా, సో జస్ట్ సెలెక్ట్ దట్. ఆబ్సెంట్స్ని ఎంటీతోని మనం యూజ్ చేసాం, ఎంటీ ఇచ్చాం కాబట్టి సో ఎంటీస్ కౌంట్ చేసేస్తే సరిపోతుంది. సో బ్లాంక్ కౌంట్ బ్లాంక్ అన్నాను, చూస్తారా ఇక్కడ 1 వచ్చేసింది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ రాస్తాము. ఇఫ్ ఇది ఈక్వల్స్ టు 0 ఉంటే, అంటే అందులో వాల్యూ కనుక 0 ఉంటే బ్లాంక్ లేదు అంటే వాళ్ళు అన్ని ప్రజెంట్ అయ్యారు, సో వాళ్ళకి నాట్ అప్లికేబుల్ కదా. సో అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీ అవసరం లేదు, నాట్ అప్లికేబుల్, NA అని పెట్టేద్దాం, నాట్ అప్లికేబుల్, రైట్. సో నాట్ అప్లికేబుల్ అన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ ఈ వాల్యూ ఈక్వల్స్ టు 1 ఉంటే ఎలిజిబుల్, రైట్. 1 ఉంటే ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ.
సో ఇది కాకుండా ఉంటే నాట్ ఎలిజిబుల్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ. నాట్ ఎలిజిబుల్ అనేది డిఫాల్ట్గా ఎంటర్ చేద్దాం. సో చూడండి 1 ఉన్న దగ్గర ఎలిజిబుల్ వచ్చేసింది. నౌ జస్ట్ డ్రాగ్ ఇట్ టు ద ఆల్ ఫీల్డ్స్. ఈ 2 ఫంక్షన్స్ని కూడా వేయండి. సో ఎక్కడైతే 0 వచ్చిందో అక్కడ NA వచ్చింది. అండ్ దీన్ని కూడా ఇంకొంచెం లాజికల్గా మనకు 0 ఉన్నప్పుడు డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ ఇఫ్ పెట్టేసి కౌంట్ బ్లాంక్ ఈక్వల్స్ టు 0 ఉంటే మనం బ్లాంక్ డిస్ప్లే చేద్దాం. లేదు అంటే కౌంట్ బ్లాంక్ B3 టు D3 అందులో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనం యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఇఫ్ కండిషన్ ఇలా రాయడం వల్ల ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో అక్కడ మనకు బ్లాంక్ వస్తుంది. సో బ్లాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం మనం రెక్టిఫై చేద్దాం. ఇక్కడ కూడా బ్లాంక్ ఇచ్చేద్దాం. బ్లాంక్ ఉంటే నాట్ అప్లికేబుల్. ఇప్పుడు 0 రాదు కదా, బ్లాంక్ వస్తుంది. సో 0 కాకుండా బ్లాంక్ ఉన్న చోట నాట్ అప్లికేబుల్. ఎవరైతే అన్నీ పాస్ అయ్యారో వాళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేది అప్లికేబుల్ కాదు ఆటోమేటిక్గా. అండ్ ఎలిజిబిలిటీ అనేది ఎవరికి వస్తుంది, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకు మాత్రమే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ వస్తుంది, మోర్ దెన్ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద అకౌంట్ బ్లాంక్. నెక్స్ట్ సెషన్లో మరో ఫార్ములా గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం.